హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? సినిమా క్లైమాక్స్లోనే అత్యంత ఆశ్చర్యకరమైన ముగింపు కలిగిన సినిమా ఈ సినిమానే. 1960లో వచ్చిన కుంకుమరేఖ మూవీ తెలుగులో తాపీ చాణక్య అనే డైరెక్టర్ ఈ మూవీని రీమేక్ చేశారు. హిందీలో ఈ సినిమా పేరు ఏక్ హీ రాస్తా. తెలుగులో అయితే సావిత్రి గారు నటించారు. హిందీలో మీనా కుమారి గారు నటించారు. ఈ సినిమాలో సావిత్రి గారు, బాలయ్య గారు భార్యాభర్తలు. బాలయ్య ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. బాలయ్యను అనుకోకుండా ఆ ఫ్యాక్టరీలో ఒకరు హత్య చేస్తారు. ఆ ఫ్యాక్టరీ యజమాని జగ్గయ్య. దీంతో బాలయ్య చనిపోవడంతో కొడుకు రాజా, సావిత్రి గారు ఇద్దరు అనాథలవుతారు. కష్టాల పాలైన తల్లి కొడుకులకు అండగా ఉంటాడు జగ్గయ్య. లోకులు కాకులై నిందారోపణలు చేసి తల్లి కొడుకులను వెలివేస్తారు. అటువంటి పరిస్థితుల్లో జగ్గయ్యకు కుదిరిన వివాహాన్ని రద్దు చేసుకుని సావిత్రిని పెళ్లి చేసుకుని ఈ దుష్ట సమాజానికి బుద్ధి చెప్తాడు. ఒక అభ్యుదయకర సినిమా ఇది. ఈ మూవీకి మాస్టర్ వేణు గారు సంగీతాన్ని అందించారు. ఇక రెండో మూవీ ఆర్కే నారాయణ్ గారి గైడ్. అద్భుతంగా దేవానంద్ తీసిన సినిమా ఇది. ఎవ్వరికి ఈ మూవీ రీమేక్కి అనుమతి ఇవ్వలేదు. ఈ మూవీలో హీరో రాజు ఒక గైడ్. తను కొంచెం అల్లరి చిల్లరవాడు. వహీదా రెహమాన్ రాజు జీవితంలో ప్రవేశిస్తుంది. వహీదాను గొప్ప డాన్సర్గా అనేక ప్రదర్శనలను రాజు ఇప్పిస్తాడు. తాగుడు కోసం చెక్ ఫోర్జరీ చేసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఒక శివాలయంలో తను రహస్యంగా తలదాచుకుంటాడు. దేవుడి నైవేద్యం తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉండగా అక్కడి పూజారులు చూసి ఎవరో గొప్ప యోగి అనుకుని అతనికి ఉపచారాలు అవి చేస్తూ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ ఊరికి వానలు లేక కరువు పరిస్థితి వస్తుంది. ఊరి ప్రజలు దేవానంద్ని ఏదైనా ఉపకారం చేయమంటారు. అప్పటికే అతనిలో మార్పు వస్తుంది. తనకి ఏ దేవతార్చన రాదు, కానీ ఊరి అమాయక ప్రజల కోసం నిష్టగా ఆహారాదులు విసర్జించి 40 రోజులు ఉపవాస దీక్ష చేసి ఆత్మాహుతికి సిద్ధపడతాడు. ప్రకృతి కరుణిస్తుంది. ఉరుములు మెరుపులతో వాన పడుతుంది. ఆ వానలో తడుస్తూ తన ప్రియురాలు, తల్లి, ఊరి ప్రజల మధ్య అమరుడవుతాడు. ఇలా ఈ రెండు మూవీస్ 1950 నుంచి 1970లో రిలీజ్ అయిన చాలా గొప్ప ఆశ్చర్యకర ముగింపులకు ఈ మూవీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు.